ತಲಕಾಡು ಮರಳಾಗಲಿ ತಲಕಾಡು ಮರಳಾಗಿ ಮಾಲಂಗಿ ಮಡುವಾಗಿ ಮೈಸೂರು ದೊರೆಯರಿಗೆ ಮಕ್ಕಳಾಗದಿರಲಿ ಅಂತ ಶಾಪ ಇಡ್ತದೆ ಅಲಮೇಲಮ್ಮ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ರಾಜನ ಹೆಂಡತಿ. ತಲಕಾಡು ಮರಳಾಗಲಿ ಅಂದರೆ ಒಂದು ಊರೇ ಮುಚ್ಚೋಲಿ, ಮಾಲಂಗಿ ಮಡುವಾಗಲಿ ಅಂದರೆ ಬಂದು ಹುಡುಕ್ ನೋಡಿದ್ರು ಕೂಡ ನನ್ನ ಸೆವೆ ಒಡವೆ ವಸ್ತು ಆಭರಣ ಏನು ಸಿಕ್ಬಾರ್ದು, ಅಲ್ಲಿ ಸುಳಿ ಇರಲಿ ಅಂತ. ಸುಳಿ ಅಂದರೆ ಡೀಪ್, ಅದೇ ಅದನ್ನೇನಂತಾರೆ ಸುಳಿ. ಮೈಸೂರು ದೊರೆಯರಿಗೆ ಮಕ್ಕಳಾಗದಿಲ್ಲ, ಗಂಡು ಮಕ್ಕಳ ಅಂತ ಶಾಪ ಇಟ್ಟು ಮಡಿಗೆ ಬಿದ್ದು ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡ್ತಾರೆ. ಆತ್ಮಹತ್ಯೆ ಯಾಕೆ ಮಾಡ್ಕೊಂತಾರೆ? ಅವಳು ಗಂಡ ತೀರೋಗಿ ಮುತ್ತಿಗೆ ಹಾಕ್ತಾರಲ್ಲ ಮೈಸೂರು ಒಡೆಯರು, ಆ ರಾಣಿಗೆ ಒಡೆಯ ಪೂಜೆಗೆ ಹೋಗಿರ್ತಾರೆ, ಆಗ ನೋಡಿ ಮುತ್ತಿಗೆ ಹಾಕ ಕೂಡ ಮನೆ ಕಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ. ಇದು ಇದು ಸಮುದ್ರದ ಹತ್ರ ಇರೋಂಥ ಮರಳ ಇದು. ಇದು ತಲಕಾಡು ಮರಳಾಗ್ಲಿ ಅಂದಿಟ್ಗೆ ಹಂಗೆ ಮನೆ ಮಠ 106 ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಮರಳಲ್ಲಿ ಮುಳುಗೋಗ್ಬಿಟ್ಟದ. ಮಾಲಂಗಿ ಮಡುವಾಗಲಿ, ಮಾಲಂಗಿ ಅಂದರೆ ತನ್ನ ತಾಯಿ ಊರು, ಮಡುವು ಅಂದರೆ ತುಳಿ ವಾಟರ್ಫಾಲ್. ಅಲ್ಲಿ ಬಂದು ಯಾರೇ ಬಂದು ಹುಡುಕ್ ನೋಡಿದ್ರು ಏನು ಸಿಕ್ಬೇಡ. ಮೈಸೂರು ದೊರೆಯರಿಗೆ ಮಕ್ಕಳಾಗದೇ ಅಂತ ಶಾಪ ಇಟ್ಟು ಮೈಸೂರು ದೊರೆ ನಾಗಯ್ಯ ಕೊಟ್ಟು ತಪಸ್ ಮಾಡಿದಂಥ ಶಿವಲಿಂಗ. ನಾಗಯ್ಯ ಯಾವುದೇ ದೇವಸ್ಥಾನ ನೋಡಿದ್ರೆ తలకాడు మైసూర్ నుంచి ఒక 1 అవర్ జర్నీ. ఆయన కథ చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు ఇంత శాండ్ వచ్చింది, ఎందుకు అన్ని దేవస్థానాలన్నీ మునిగిపోయినాయి, ఎవరి శాపము, మైసూర్ రాజులకి ఇచ్చిన ఈ శాపం ఏంటి, అవన్నీ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ద శాండ్ పాతాళేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. అంతా ఇసుకలోనే ఉంది అన్ని టెంపుల్స్. ఇక్కడ పంచలింగ ఉంది, అందరూ ఆర్తి చేస్తున్నారు. చూసారా ఎట్లా ఉందో, ఎంత తగ్గులో ఉందో ఆ పాతాళంలో ఉన్నందుక. ఇది పాతాళేశ్వర రాణి, శ్రీరంగపట్నం అని ఉంది కదా, శ్రీరంగపట్నం మైసూర్ నుంచి. అక్కడ ఆమె రాణి మైసూర్ రాజులకి శాపం ఇచ్చింది. ఏమి అంటే 3 శాపాలు. ఆమె నగలు, ఆమె ఉన్న జ్యువెలరీ అదంతా ఒక వర్ల్పూర్ లాగా అయ్యి ఎప్పటికీ దొరకకూడదు అని. ఈ తలకాడంతా ఈ శాండ్తో అన్ని దేవస్థానాలు మునిగిపోవాలి అని. అక్కడ మైసూర్ మహారాజాకు పిల్లలే అవ్వకూడదు అని. ఇప్పటికీ ఆ శాపం ఇంకా ఉంది. చూడండి ఇది ఇంత ఎట్లాంటి ఫారెస్ట్. అలిమేలి మంగమ్మ అని, అలిమేలమ్మ ఆమె రాణి పేరు. ఆయన శ్రీరంగపట్నం రాణి. ఆ రాజు చనిపోయాక ఒక డిసీజ్ వచ్చి వెళ్ళిపోతారు. అక్కడే ఒక డైరెక్షన్ ఇస్తారు. తలకాడు దగ్గరికి వెళ్ళి కావేరి నది చూపించాను కదా, షార్ట్లో ఒకటి ఉంటుంది చూడండి. అక్కడ మీరు స్నానం చేసి రండి, అయినాక మీది డిసీజ్ అంతా వెళుతుంది, జబ్బు అంతా నయమవుతుంది అంటే కొద్ది కాలం అయ్యాక ఆయన రాజు వెళ్ళిపోతారు. సో మహారాణి దగ్గర ఉన్న నగలు ఇవి అవన్నీ మైసూర్ ప్యాలెస్ వాళ్ళు రాజా అంతా ఆజ్ఞ చేస్తారనమాట. అప్పుడు ఇది జరిగి 12th or 13th century అయి ఉంటుందన్నమాట. సో అప్పటికే ఇప్పుడు చూపించిన పాతాళ గంగ అవంతాను స్వయంగా ఉద్భవించింది ఇక్కడ తలకాడులో. అప్పుడు ఆమె శాపం ఇస్తుంది. ఓకే, భర్త చనిపోతూనే ఇలాగ మైసూర్ మహారాజులు ఇలాగ నా మీద ఇలా చేస్తారా, ఇంకొక రాజు భార్య అని కూడా మీకు కనికరం లేదా అని 3 శాపాలు ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో స్టార్ట్ అయినట్టు. ఒకటి ఈ తలకాడు ఇవి అంతా ఎక్కడ చూసినా ఇసుక అయిపోవాలి. మరళాగ్లి అంటే తలకాడు మరళాగ్లి అని కన్నడ కదా, సో అందుకు తెలుగులో మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నదంతా ఇసుక అయిపోవాలి, ఏది ఇది ఉండకూడదు అని. అంతవరకు ఉండేది ఇక్కడ అంతా ఇసుక వచ్చింది చూడండి. అదైపోయినాక
ఆమె నగలు మాలంగి మరళాగలి అంటే ఆమె ఉన్న ఆమె వంశం నుంచి వచ్చిండేది, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిండేది ఆ ఒడివే, అది చాలా చాలా కాస్ట్లీ ఆ డేస్లో. సో ఏం చెప్తారు, ఆమె రాణి సమేతం ఒక జ్యువెలరీ తీసుకొని రండి అని బట్టల్ని పంపిస్తాడు మైసూర్ రాజా. అది ఒక తప్పు చేసినారా ఏమి అనేది తెలియదు ఆ కాలంకి. సో ఆమెకి అది ఇష్టం లేదనమాట. అందుకు సరే నాది నా అమ్మ వాళ్ళు ఇచ్చిండేటిది వీళ్ళు ఇచ్చిండేది ఎవ్వరికి చెందకూడదు, అండ్ ఇట్ షుడ్ నాట్ బిలాంగ్ టు మైసూర్ ప్యాలెస్ కింగ్స్ ఆల్సో. సో అందుకు ఏం చేయాలి, ఇక్కడ కావేరీ నది ఉంది కదా, అక్కడ ఒక వర్ల్పూల్ ఆమె సృష్టిస్తుంది, దాంట్లో అది పెట్టేస్తుంది అనమాట. ఇది ఎప్పటికీ ఎవ్వరికి దొరకకూడదు అని ఇంకొక శాపం. రెండోది, ఒకటి శాండ్ అయింది, ఒకటి అదే అయిపోయింది, ఇంకొకటి ఈ మైసూర్ మహారాజాకి పిల్లలు పుట్టకూడదు. ఇట్లా 3 శాపాలు ఇచ్చేస్తుంది. ఇప్పటికీ అంతే. ఇంతకుముందు ఉన్న శ్రీకంఠ దత్త వడియార్ ఉన్నారు కదా, ఆయనకి పిల్లలు లేరు. ఇప్పుడు యదువీర్ దత్త అన్న ఆయన నా మహారాణి ప్రమోదాదేవి ఆమె చెల్లెలు కొడుకును అనుకుంటాను, ఐ థింక్ ఇది చేసుకున్నారనమాట, దత్తత స్వీకారం చేసుకున్నారు. సో అట్లా ఇప్పటికీ ఆ శాపం ఉంది అని అంటారు. ఎంతవరకు ఏమి అనేది తెలీదు. ఓకే, దిస్ ఈజ్ ద ఆఫ్ తలకాడు, ఫ్రమ్ తలకాడు. ఇది చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్ళేసి వచ్చినాము, ఫుల్ ఈ శాండ్లో నడుచుకొని పోయి వచ్చినాము అనమాట. ఓకే బాయ్. ఇంకొక ఇది వ్లాగ్లో ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది మనం వెళ్ళిండేది వాసుకీశ్వర స్వామి, పాతాళేశ్వర స్వామి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం వెళ్ళిండేది ఇది. ఇక్కడ కింద ఉండింది కదా ఇది, నాకు ఇదొకటి ఉంది. అక్కడ శాండ్లో అంతా ఫుల్ అయిపోయింది. ఇది ఇంకొక కొన్ని వీటిలో చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో. ఓకే బాయ్, సీ యూ.